మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916-87126-19507. తెలంగాణలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల వినియోగంలో పలు నియమాలు నిబంధనల ఉల్లంఘనలతో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 1190 కోట్ల రూపాయలు మంజూరు చేసినా కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులు ఈ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ అంశాన్ని అధికారులకు ఫిర్యాదు చేస్తూ పారదర్శకమైన విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది. నియోజకవర్గ అభివృద్ధి నిధులను పలు సెగ్మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన 10 కోట్ల రూపాయల నిధులు అనేక నియోజకవర్గాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు పాటించకుండా ఖర్చు చేశారని, ప్రధానంగా ఈ నిధులను పాఠశాలలు, తాగునీరు, ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులకు కేటాయించాల్సి ఉండగా వాటిని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులు తమ ప్రాధాన్యతల ప్రకారం వాడారని, దీంతో అసలు అవసరాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం చెందాయని పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధిలో భాగంగా పూర్తి స్థాయిలోని తమ అభివృద్ధి చెందడం కొరకు ఆయా నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని ప్రభుత్వం 2024కు సంబంధించి జనవరిలోనే ఇప్పటికీ 1.1990 సంబంధించినటువంటి 111 కోట్ల 90 లక్షల రూపాయలు ఇప్పటికీ నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనికి 10 కోట్ల రూపాయలు, ఒక నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఈ 10 కోట్ల రూపాయలలోని 2 కోట్లు ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యా వైద్యానికి సంబంధించి స్కూళ్లకు సపరేట్ గా కేటాయించడం కూడా జరిగింది. మిగతా సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, దానికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా ఖర్చు చేయాలనేది కూడా నవంబర్ 25న కూడా పూర్తి స్థాయిలోని జిల్లా కలెక్టర్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఫండ్ 1.990 సంబంధించినటువంటి ఫండ్స్ ని సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి ఖర్చు చేశారు, 5 లక్షలు మినహాయించి ఎవరైతే ఖర్చు చేస్తారో దానికి ఒక నిబంధన ఉంది, టెండర్ కాల్ చేయాల్సిన అవసరం ఉందనేది తెలంగాణ ప్రభుత్వం కానీ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక మార్లు జరిగినటువంటి విషయాలలో ఒక నిబంధన ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులుగా ఉన్న ఖర్చు చేసినటువంటి వివరాలను మాత్రం పొందుపరచకుండా పూర్తిగా టెండర్స్ కాల్ చేయకుండా పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. దీనికి సంబంధించి చూసినట్లు తెలంగాణలోని ఇటు కరీంనగర్, ఇటు దేవరకొండ కాన్స్టిట్యూన్సీ లోని పూర్తిగా జరిగినట్టు కూడా ఒక ఫోరం కూడా పూర్తిగా ప్రభుత్వానికి కూడా నివేదిక కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని కూడా పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి పలు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఖర్చు పెట్టారు, దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఆడిట్స్ కానీ దీనికి సంబంధించిన అథారిటీ కూడా జిల్లా కలెక్టర్ ఉంటుంది. దీనికి సంబంధించిన నివేదిక కూడా సమర్పించాల్సిన అవసరం కూడా జిల్లా కలెక్టర్ ఉన్నది. ఇదే విషయానికి సంబంధించి పద్మనాభరెడ్డి కూడా పలుమార్లు ప్రభుత్వానికి నివేదిక చేశారు. మీద స్పష్టమైన ఒక నివేదిక కూడా రెడీ చేసి ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. అనేక కోణాలలో జరుగుతున్నటువంటి అవినీతిని అడ్డుకోవడానికి ప్రభుత్వము చేస్తున్నటువంటి అనేక మార్పులో భాగంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా పూర్తి స్థాయిలోని అక్కడ దుర్వినియోగం జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ దానికి సంబంధించినటువంటి ఆడిట్ కానీ లేదనేది పద్మనాభరెడ్డి పూర్తిగా ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక నియోజకవర్గాల్లో, శాసనసభ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో అవినీతి జరిగిందంటూ తన ఒక నివేదికలో కానీ పూర్తిగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పద్మనాభరెడ్డి ఖచ్చితంగా తన ఫిర్యాదులోని కోరడం జరిగింది. ఈ నిధులకు సంబంధించి జీవో ప్రకారము 5 లక్షలు మించితే టెండర్ కాల్ చేయాలి, కానీ టెండర్ చేయకుండా సొంత ప్రయోజనాల కొరకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఉన్నవారు వారు డ్రా చేసినట్టు వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఏదైతే 10 కోట్లకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి ఏదైతే అప్రూవల్ పెట్టుకుంటారో దానికి సంబంధించిన నిధులని ఎలా కేటాయించడంలోని ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నవారు ఈ పంపిణీ కూడా చేశారనేది కూడా అతను ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. పద్మనాభరెడ్డి చెప్తున్న విషయాలను పూర్తిగా ఏకీభవిస్తున్న ప్రభుత్వాధికారులు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా చెప్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 లక్షల టెండర్ మించినటువంటి ఆయా నియోజకవర్గాల శాసనసభ పరిధిలో ఉన్నటువంటి ఖర్చులకు కానీ సంబంధించినటువంటి ఫర్నిచర్ కావచ్చు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కావచ్చు,
ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించినటువంటి ఫర్నిచర్సే కావచ్చు, ఇది ఏది ఉన్నా కూడా టెండర్ కాల్ చేసి ఆ సంస్థకు సంబంధించిన టెండర్ కాల్ విషయాలను కూడా జిల్లా కలెక్టర్ ఆధీనంలోని జరగాల్సి ఉండాల్సింది అనేది పద్మనాభరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి విషయాలు జరగలేదు, అన్ని అవకతవకలు జరిగి 1.990 సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగిందనేది పద్మనాభరెడ్డి ఫిర్యాదులు పేర్కొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.